మరి ఎలక్షన్స్ వద్దు యూనియన్స్ ముద్దు ఏది విలీనం ముద్దు అనే నినాదం మీద ఈ రోజు అయితే మీరు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి ఏంటి అసలు మీ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏమున్నాయి? మరి విలీన ప్రక్రియ ఎందుకు ఇంత లేట్ అవుతుంది? రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఏమని చెప్పారు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అట్లా ఇబ్బంది పెడుతున్నారనే మేము మొన్న సమ్మె చేసినప్పుడు మాకు అన్ని ఇస్తాం, ముందు విలీనం చేసి తర్వాతనే ఎలక్షన్ పెడతామని చెప్పారు మాకు. అట్లా కాకుండా ఇప్పుడు ఎలక్షన్ ముందు పెట్టి విలీనం తర్వాత చేస్తామని కొన్ని యూనియన్లతో కుమ్మక్కయ్యి కాలయాపన చేసి ముందుకు జరిపితే దానివల్ల మాకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఎప్పుడు విలీనం అవుతుందో మాకు తెలియకుండా అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్ అంటే 6 months 7 months మళ్ళీ ఇది పోతుంది. మళ్ళీ తర్వాత ఆ హంగామా ఈ హంగామా ఈ చూసి అవన్నీ సభలు అన్నీ చేసుకుంటూ ముందు పోతే కాలయాపన చేస్తున్నారు తప్పితే మాకు న్యాయం పట్టిస్తారు. అంతే కార్మికులను విడదీస్తారు అండి. ఇక్కడ ఏం చేస్తారు అంటే అందరినీ పక్కకు విడదీసేసి ఏదైనా చేద్దామని చూస్తారు అంతే. అంటే ఇప్పుడు అట్లా చెప్పే వాళ్ళు కూడా మీ కార్మిక సంస్థకు మీ కార్మిక సంఘానికి సంబంధించిన వాళ్ళే. కొన్ని యూనియన్లు అందరూ కూడా కావాలనే కోరుకున్నారు. ఫస్ట్ విలీనం అనే మేము మొన్న సమ్మె విరమించింది, విలీనం చేస్తామని చెప్పినాకనే సమ్మె విరమించారు మా కార్మికులు అందరూ. ఇప్పుడు కూడా కార్మిక సోదరులు అందరూ కూడా ఒక యూనియన్ తరఫు నుంచి రాలేదు, అందరూ జేఏసీ తరఫు నుంచి అందరూ వచ్చారు. కార్మికులకు ఇప్పుడు అంటే అర్థం కాకుండా అయోమయంలో పడ్డారండి కార్మికులు. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఎందుకు ముందు వస్తుందని అందరూ భయం పడి చేస్తారు. రేవంత్ రెడ్డి గారికి అర్థం అవ్వట్లేదు అంటారా? మరి వారు ఇచ్చిన మాట ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓకే ఉన్నారు, కాకపోతే ఈ మధ్యలో వ్యక్తులు ఎవరెవరు ఏం చేస్తారంటే మాకు తెలియదండి. మేము గట్ల సంశయంలో పడే ఇప్పుడు మేము ధర్నా దీనికోసం వచ్చి నిరాహార దీక్షకు మద్దతు వచ్చినాం. మేము ఒకవేళ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి ప్రభుత్వం స్పందించకపోతే మీ ముందు ఉండబోయేటువంటి చర్యలు ఏ విధంగా? చర్యలు ఏంటంటే డిపోలో మాత్రం ఎలక్షన్ కానివ్వకుండా బైకాట్ చేస్తాం ఒకటి. దానివల్ల ఏంటంటే ఇప్పటిదాకా ఇప్పుడు కూడా మాకు యూనియన్ తోటి ఏం పనిలేదు. ఇప్పుడు మాకు విలీనం అయిపోయి మా ఉద్యోగ భద్రత మాకు వచ్చిన తర్వాత విలీనం కావాలని ఇది ఎలక్షన్ కావాలని మాకేం అవసరం లేదు. కాకపోతే ఎలక్షన్లు ఎందుకంటే మాకేమో కార్మిక సమస్యలు మాట్లాడుకో యూనియన్ ఉండాలి కాబట్టి పెట్టుకోండి, కానీ ముందు మాత్రం విలీనం మాకు కావాలని మేము కోరుకుంటాం.